కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది JBITలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. జూన్ రెండో వారంలో కూడా ఏపీలో ఎండలు పడుతున్నాయి. బ్రేక్ మాన్సూన్ తరహా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణ కోస్తాకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసిన IMD బాపట్ల, కోనసీమ, గుంటూరు, కృష్ణా, NTR, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలో వేడి గాలులు వీస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా మినహా రాష్ట్రమంతటా పొడి వాతావరణం ఉంటుంది. ఉత్తరాంధ్రలో కూడా 1-2 చోట్ల మాత్రమే ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. జూన్ రెండో వారంలో కూడా ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. బ్రేక్ మాన్సూన్ తరహా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వాతావరణ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి రవిచంద్ర. ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తున్నారు? ప్రస్తుతం జూన్ వెళ్ళిపోయింది, జూలై కూడా వచ్చింది, కానీ వర్షాలు అయితే జాడలేవు. ఏంటి కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందా? పరిస్థితులను అంచనా వేస్తున్న తరుణంలో ఈ ఏడాది జూలై నెలలో కూడా లోటు వర్షపాతం నమోదు కావడం స్పష్టమవుతోంది. ఇప్పటికీ 17% లోటు నమోదవుతుండగా అది కొనసాగింపుగానే వచ్చే 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన ఎండ వడగాలుల వాతావరణం ఉండబోతోంది. ఇప్పటికే దక్షిణ కోస్తాలో ఆ ప్రభావం చాలా స్పష్టంగా ఉంది. వచ్చే 24 గంటల పాటు అక్కడ వడగాలుల వాతావరణంతో పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని కూడా IMD ప్రకటించింది. ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల మినహాయిస్తే ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా పొడి వాతావరణంతో పాటు వడగాలుల తీవ్రత కూడా కొనసాగిపోతుంది. ఒక విధంగా ఇది బ్రేక్ మాన్సూన్ వాతావరణంగానే చెప్పాలి. అయితే లాంగ్ పీరియడ్ బ్రేక్ మాన్సూన్ కాకుండా ఇది కొద్ది రోజుల పాటు అంటే 16వ తారీఖు వరకు కొనసాగే అవకాశం ఉంది. 16వ తారీఖు తర్వాత ఒక అల్పపీడనం ఒడిశా తీరంలో ఏర్పడుతుంది. దాని ప్రభావం వల్ల కొంత మార్పు వచ్చినప్పటికీ తిరిగి ఎండలు సాధారణ స్థితికి వస్తాయని చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ ఏడాది జూలై నెలలో కూడా వర్షాలు లేనట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇక వారాలు గడిచిపోతుంది. ఆఖరి 2 వారాల్లో కురిసే వర్షం మీదనే ఇప్పుడు రైతులు కూడా ఆశ పెట్టుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు కూడా వర్షాలు దక్కకపోతే ఖచ్చితంగా ఈ సంవత్సరం కరువు సీజన్ గానే భావించాల్సి ఉంటుంది. దేవి. ఆల్ రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.